హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఏపీ అపాసెట్ 2026 సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఒకసారి డిస్కస్ చేద్దామండి. మనకి సో కంబైన్డ్ మార్క్స్ అనమాట. కంబైన్డ్ స్కోర్ అంటే మీకు ఎంసెట్లో వచ్చినటువంటి మార్క్స్ అంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎంసెట్లో వచ్చినటువంటి మార్క్స్ ప్లస్ ఐపీ వెయిటేజ్ 25% యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి మార్క్స్కి మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ అనమాట. ఇక్కడ చూడండి, కంబైన్డ్ అంటే అర్థం అది. కంబైన్డ్ మార్క్ అంటే ఎంసెట్ 75% ప్లస్ 25% ఐపీకి వెయిటేజ్ యాడ్ చేసిన అంటే 100కి మనం తీసుకుంటాం. సో 100కి మీకు ర్యాంక్ ఇస్తాడు, 100 మార్క్స్కి మీకు ర్యాంక్ ఇస్తాడు కాబట్టి సో 100కి ఎంత వచ్చాయనేది ఇక్కడ మనకి ఈ మార్క్స్ అనేది ఎలా తీసుకున్నాడు, 75%కి ప్లస్ 25% ఐపీ వెయిటేజ్కి కలిపిన తర్వాత అవుట్ ఆఫ్ 100కి ఎంత వస్తే చూడండి 90+ వచ్చాయనుకోండి. ఒకవేళ మీకు బిలో 200 అంటే ఎక్స్పెక్టేషన్ మాత్రమే అండి, ఇంచుమించు కొంచెం తేడా ఉండొచ్చు అంతే సుమారు. సో బిలో 100 రావచ్చు, బిలో 200 కూడా రావచ్చు 90+కి. అండ్ 80+కి వచ్చేసి బిలో 500, 75+కి మనకి బిలో 1000 ఉండొచ్చు అండి, 65+కి బిలో 2000. ఓకే, చాలా జాగ్రత్త ఉండి మీకు వచ్చినటువంటి మార్క్స్ని మీరు అందాజు చేసుకొని మీకు ఎంత ర్యాంక్ వస్తున్నది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. 60+ వస్తే బిలో 4000 అండ్ 55+ వస్తే 10,000, 52+ ఇంకా ఎక్కువ వస్తే మనకి బిలో 20,000 అండ్ 50+ వస్తే మనకి 25,000 బిలో. అలాగే 48కి వచ్చేసి మనకి 35,000 అండి. అలాగే 45+కి వచ్చేసి 50,000. ఇంకా 40 మార్క్స్ వస్తే ఇంకా 1 lakh, 20కి 1 lakh మధ్యలో ఉంటుందండి. ఓకే, సో మీకు ఈ మార్క్స్ ఎలా చూడాలో కూడా మీకు ఆల్రెడీ నేను వీడియో చేశానండి. ఐపీ వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దాని తర్వాత ఎంసెట్లో 75%కి ఎలా తీసుకుంటారో కూడా చెప్పాను. సో మీరు తీస్తే ప్రిలిమినరీ కేలో చేసుకున్నటువంటి మార్క్స్ ఫైనల్ కాదండి. ఆఫ్టర్ నార్మలైజేషన్ మీకు వచ్చినటువంటి ఎంసెట్ మార్కులు చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ చేంజ్ అయిన తర్వాత ఐపీ వెయిటేజ్ కలిపి సో టోటల్గా 100%కి మనకి ర్యాంక్ తీసుకుంటాడు, అంటే కంబైన్డ్ స్కోర్ కానుగా. సో కంబైన్డ్ స్కోర్ అంటే అవుట్ ఆఫ్ 100కి నీకు ఎంత వచ్చాయో దాని ప్రకారం మీకు ర్యాంక్ ఇస్తాడు. సో ఈ ఎక్స్పెక్టేషన్ ర్యాంక్ అనమాట. సో ఒకసారి చూడండి, మీకు వచ్చినటువంటి మార్క్స్కి ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.